నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. నా పేరు శ్వేత. ఈరోజు మనతో పాటు ప్రముఖ సైకాలజిస్ట్ వీరా గారున్నారు. సో, ఆయన్నడిగి జనరల్‌గా సైకాలజిస్ట్ అనగానే మన స్టూడియోకి ఎప్పుడొచ్చినా గానీ మనం డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్‌తో వాళ్ళని క్వెషన్స్ అడుగుతూ ఉంటాము. ఇవాళ గూడా మన క్వెషన్స్ చాలా వరకు క్లారిఫై చేయడానికి సార్ మనతో పాటున్నారు. నమస్తే వీరా గారు. నమస్తే మేడం. ఇది కపుల్‌కి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. కపుల్ గొడవలు పడడం. బేసిక్‌గా ఏంటంటే, గొడవలనేది ఎక్కడైనా అవుతూ ఉంటాయి. మీ ఇంట్లో అవుతాయి, మా ఇంట్లో అవుతాయి. కాకపోతే ఏంటంటే, గొడవలనేది ఒక లిమిట్ వరకు ఓకే. మాక్సిమం ఒక 1 అవర్, మాక్సిమం ఒక హాఫ్ డే. మరీ గొడవంటే ఈవినింగ్ వరకు. అంతవరకు ఓకే. కాకపోతే ఏంటంటే, కొంతమంది గొడవలు పడి వారాలు మాట్లాడుకోరు, నెలలు మాట్లాడుకోరు. ఇంకొంతమందయితే ఇప్పుడు జనరేషన్ అయితే మాక్సిమం వన్స్ గొడవయింది అంటే డివోర్స్ అంటున్నారు. లాస్ట్ ఇయర్ మ్యారేజ్ చేసుకొని ఈ ఇయర్ డివోర్స్ తీసుకుంటున్న వాళ్ళు గూడా చాలా మందుంటున్నారు. జనరల్‌గా సార్ అసలు గొడవలెందుకు అవుతాయి? అసలు గొడవలు అంటే గొడవలు పడడం అనేది మానేయడం ఎలా? గొడవలు ఎందుకు పడతాయి అంటే, ఒక్కటి మీరిక్కడ జాగ్రత్తగా గమనించాల్సింది. ఈ ఈ భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో, వీళ్ళు 2 ఫ్యామిలీస్ నుంచొస్తారు. హ్మ్. 2 డిఫరెంట్ ఫ్యామిలీస్. ఈ భర్త ఫ్యామిలీ బ్రాటప్ ఒకలాగుంటుంది. భార్య ఫ్యామిలీ బ్రాటప్ అంతా ఒకలాగుంటుంది. హ్మ్. సో, ఈ బ్రాటప్ ఏదైతే ఉందో, ఒకళ్ళకొకళ్ళకి మ్యాచ్ కావు. ఇట్ ఈస్ వెరీ రేర్ ఎగ్జాక్ట్‌గా మ్యాచ్ అయ్యేయి. సాధారణంగా ఈ మీరు డబ్బులెలా స్పెండ్ చేస్తారు? ఎవరితో ఎలా మాట్లాడతారు? అండ్ మీరు ఇంట్లో ఉండే స్టైల్ ఏంటి? హ్మ్. కొంతమంది పొద్దుట లేసి మంచం సర్దుకోరు. హ్మ్. కొన్ని ఇళ్లల్లో పొద్దుట లెగంగానే మంచం నీట్‌గా శుభ్రంగా పెట్టాలి. హ్మ్. ఇమాజిన్ భార్య కమ్స్ ఫ్రమ్ దట్ ఫ్యామిలీ ఇల్లు శుభ్రంగా పెట్టుకోవాలి. అండ్ ఆ భర్త ఎవరైతే ఉన్నారో చిక్కిరి బిక్కిరిగా ఉంచుకుంటాడు. హ్మ్. అదిగో నువ్వది సరి చేయలేదు. జస్ట్ ఒక యాక్షన్, వన్ స్మాల్ యాక్షన్ తేడా వస్తది. ఈ అమ్మాయి బ్రాటప్‌లో శుభ్రంగా ఉంచుకోవాలి. ఈ అబ్బాయి బ్రాటప్‌లో అబ్బాయికి నేర్పియలేదు మంచం శుభ్రంగా పెట్టుకోవాలి అనేసి. ఈ అమ్మాయి గబుక్కున మాట అంటుంది. ఆ మాత్రం తెలీదా? మంచం శుభ్రం చేసుకోవాలని? ఇంకా ఈ అబ్బాయికి మొదలవుతుంది. నన్నంటదా? చేసుకోవచ్చు కదా! ఆ! ఆ మాత్రం తెలీదా? నేను హస్బెండ్‌ని. భార్య అన్నాక ఇల్లు శుభ్రంగా పెట్టుకోవడం తనది. నా డ్యూటీ కాదు. గమనిస్తున్నారా? ఆలోచన విధానం అంతా ఎలా ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి ఒకదానికి ఒకటి యాడ్ అవుతూ వెళ్తుంటుంది. చిన్న చిన్న విషయాలు యాక్చువల్‌గా అయితే. చిన్న విషయం. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఈరోజు రేపు డైవర్స్ ఏవైతే చూస్తున్నారో, వింటున్నారా మీరు? మీరు వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్‌లోకెళ్లి జాగ్రత్తగా చూస్తే, ఆ కోర్ ఇష్యూ ఏదైతే ఉంటుందో, దట్ ఈస్ నథింగ్. ఓవర్ ఆయన దీనికెందుకురా మీరిలా చేస్తున్నారు అనే ఫీలింగ్ వస్తుంది. మీరు చెప్తుంటే నాకేదో మైండ్‌లో రీకలెక్ట్ అవుతుంది. రీసెంట్‌గా మా ఫ్రెండ్ వాళ్ళు డివోర్స్ అయ్యాయి. ఎందుకు అంటే తడి టవల్ బెడ్ మీద ఏస్తున్నారు ప్రతిసారి. ఎన్ని సార్లు చెప్పినా యాటిట్యూడ్ చేంజ్ చేసుకోవట్లేదు అని. దాని గురించి వాళ్ళు డివోర్స్‌కి అప్లై చేశారంట. ఒక చిన్న విషయం అమ్మా. ఆ అమ్మాయి కమ్యూనికేట్ చేసిందనుకోండి. నువ్వు మెల్లగా కమ్యూనికేట్ ఇప్పుడు మీరు యాక్చువల్‌గా ఈ లవర్స్ ఫోన్ మాట్లాడుకుంటా వినండి. వాళ్ళు చాలా మెల్లగా మాట్లాడుకుంటా ఉంటారు. మనం పక్కన కూర్చున్నా సరే వాళ్ళు ఏం మాట్లాడుతారో మనకి ఇనిపించదు. అవును. కానీ ఎప్పుడైతే మ్యారేజ్ అవుతుందో, మ్యారేజ్ అయ్యాక మన టోన్, ద వే ఇన్ విచ్ వి ఎక్స్‌ప్రెస్ మన ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ ఏవైతే ఉంటాయో, కోపం వచ్చుండొచ్చు ఆ టైంలో. ఆ ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ మన కమ్యూనికేషన్ అంతా డిఫరెంట్‌గా ఉంటుంది. హ్మ్. అండ్ ఆ యాంగర్ తోటి ఎప్పుడైతే మీరు ఆ అబ్బాయికి కమ్యూనికేట్ చేస్తారో, ఆయనకి వేరేగా ల్యాండ్ అవుతుంది. ఏంటి ఈ అమ్మాయి నన్ను ఇలా చిరాకించుకుంటుంది. హ్మ్. చిరాకులాగా గమనిస్తాడు. అంతే. అక్కడి నుంచి తేడాలొస్తాయి. షీ డజంట్ రెస్పెక్ట్ మీ. హ్మ్. మగవాళ్ళకి రెస్పెక్ట్ అన్నది చాలా ముఖ్యం రిలేషన్‌షిప్‌లో. హ్మ్. ఎప్పుడైతే మ్యారేజ్‌లో వాళ్ళకి రెస్పెక్ట్ లేదు అన్న ఫీలింగ్ వస్తుందో, హ్మ్. దే డోంట్ యాక్సెప్ట్ ఇట్. వాళ్ళకి నచ్చదు. థట్ ఈస్ ద ప్రైమరీ థింగ్ ఫర్ ఎ మ్యాన్. అవునా? మరి పెళ్ళికి ముందు ఎన్ని తిట్టినా బానే ఉంటారు కదా సార్ వాళ్ళు? మ్యారేజ్ అయ్యాక టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఓకే. సో, ఆటోమేటిక్‌గా ఆ అలుసనేది మొదలవుతుంది. సో, రెస్పెక్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మేడం రిలేషన్‌షిప్‌లో. ఫర్ హ్మ్. మెన్ రెస్పెక్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఫర్ వుమన్ యూ నీడ్ టు షో యువర్ ఎమోషన్స్. మీ దగ్గరికి మోస్ట్ ఆఫ్ ది క్లయింట్స్ కేసెస్ ఏమన్నా వచ్చినప్పుడు ఇలా డివోర్స్ ఐ మీన్ అంటే
ఇలా డివోర్స్ గురించి అలా వచ్చినప్పుడు వాళ్ళు ఎలాంటి రీజన్స్ చెప్తూ ఉంటారు కౌన్సిలింగ్‌కొచ్చినప్పుడు? ఇలాగే ఉంటది మేడం. మగవాళ్ళలో ఎలా అంటే మా ఆవిడ గట్టిగా అరుస్తుంది. చిరాకిచ్చుకుంటుంది. అండ్ వెన్ యూ ట్రై టు లుక్ ఎట్ ఇట్, ద కోర్ రీజన్ దట్ యూ సీ ఈస్ షీ డజంట్ రెస్పెక్ట్ మీ. అసలు నన్ను రెస్పెక్ట్ చేయదు. సో, నన్ను భర్తలాగా ట్రీట్ చేయదు. సో, వాళ్ళకి ఒక భర్త అన్న ఒక ఇమేజ్ ఉంటుంది. హ్మ్. ఆ ఫ్రేమ్‌లో ఆయన సూట్ కాడు. సో, భార్య నన్ను ఇలా ట్రీట్ చేయట్లేదు. సో, ఆమె మంచిది కాదు. కేవలం రెస్పెక్ట్ కోసం డివోర్స్ అవుతున్నాయా సార్ ఇప్పుడు ప్రెజెంట్? ఓకే. మరి మీరేం చెప్తారు జనరల్‌గా ఇలాంటి వాళ్ళకి? నేను వచ్చిన క్లయింట్‌ని జడ్జ్ చేయను మేడం. సో, ఆయన రెస్పెక్ట్ చేయట్లేదు అంటే వివరంగా మాట్లాడినప్పుడు తెలుస్తా ఉంటాయి. అసలు ఆ రెస్పెక్ట్ అనే వర్డ్ ఎక్కడి నుంచొచ్చింది? ఆ అమ్మాయి ఎలా ప్రవర్తిస్తే ఈయనకి రెస్పెక్ట్ ఇవ్వలేదన్నది హ్మ్. అలా ల్యాండ్ అయింది. హ్మ్. సో, మనం అయి గమనించినప్పుడు కింద రూట్ కాజ్ ఏదో ఉంటుంది. హ్మ్. దాన్ని అడ్రెస్ చేయాలి. హ్మ్. చైల్డ్‌హుడ్‌లో ఆ అబ్బాయికి ఎక్కడో ఎవరో ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఓకే. దట్ విల్ రిఫ్లెక్ట్ ఇన్ యువర్ మ్యారిటల్ లైఫ్. ఈ అమ్మాయి నాకు రెస్పెక్ట్ చేయట్లేదు. జనరల్‌గా ఏంటంటే చైల్డ్‌హుడ్‌లో ఏవైతే ఎక్స్‌పీరియన్సెస్ ఉంటాయో అవన్నీ గూడా ఆఫ్టర్ మ్యారేజ్ మన పార్ట్‌నర్ మీద అప్లై అవుతూ ఉంటాయా? చాలా, చాలా ఎక్కువ. ప్రీ మ్యారిటల్ కౌన్సెలింగ్‌లో మేము వివరంగా వాళ్ళకి చెప్పేది. మీ చైల్డ్‌హుడ్ ట్రామా ఏదైతే ఉందో, హ్మ్. ఆ చైల్డ్‌హుడ్ ట్రామాని ఇప్పుడు అడ్రెస్ చేసుకోండి. హ్మ్. సో దట్ మీకు ఫ్యూచర్‌లో మీ రిలేషన్‌షిప్ ఇంపాక్ట్ కాకుండా ఉంటుంది. ఓకే. సో, చిన్న చిన్న సెన్సిటివ్ విషయాలు ఇవన్నీ గూడా. చూడటానికి చిన్న విషయంలా ఉంటుంది మేడం. ఎప్పుడైతే ఈ భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో, హ్మ్. వాళ్ళ పేరెంట్స్‌తో రిలేషన్‌షిప్ సరిగ్గా లేదనుకోండి, హ్మ్. ఆబ్వియస్‌గా వాళ్ళ స్పౌస్‌తో రిలేషన్‌షిప్ సరిగ్గా ఉండదు. ఓకే. ఎనీవేస్ థాంక్ యూ సార్. ఎందుకంటే చాలా మందికి గొడవలు ఎందుకు పడుతున్నారో వాళ్ళకి గూడా తెలీదు. గొడవలైతే పడుతూ ఉంటారు. బట్ ఎనీవేస్ మీరొక చిన్న క్లారిటీ ఇచ్చారు. ఆ గొడవలు ఎందుకు పడుతున్నారనేది. ఎప్పుడో చిన్నప్పుడు జరిగిన వాటి గురించి కూడా అవి మైండ్‌లో అలా అప్లై చేసుకొని అది పార్ట్నర్ మీద చూపించడం అండ్ చాలా చాలా చిన్న చిన్న విషయాల గురించి ఇరిటేట్ అవ్వడం అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ చాలా గ్రాంటెడ్‌గా తీసుకోవడం అనేది థాంక్ యూ సార్.